అండ్ కార్ నడుపుకుంటూ వచ్చే గ్యాప్ లో ఈ బంపర్ బయటకు వచ్చేసింది. బ్రేక్ నొక్కితే నా రేర్ విల్ లాక్. ఇలా ఉండాల్సిన కార్ ఇలా షిఫ్ట్ అవుతుంది. జర్ర 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 సౌండ్ వచ్చేస్తుంది కార్ లో. ఫుల్ ఇట్లా ఏదో సమ్ మెటల్ ప్లేట్స్ గీక్స్ చేసుకుంటున్న సౌండ్ స్టార్ట్ అయింది. చూస్తే రేర్ వీల్ కి మొత్తం బ్లాక్ కలర్ పొడి పడుతుంది రేర్ వీల్ లోపల. లిటరలీ విత్ ఇన్ నో టైమ్ నేను ఇంకా గేర్ చాలా స్లోగా షిఫ్ట్ చేస్తున్నా బికాస్ ఓకే. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను ఇది ఐఫోన్ 17 Pro Max ది యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా. కింద కామెంట్ ఆన్ చేయండి క్లారిటీ ఎలా వస్తుంది ఫ్రంట్ కెమెరాతో అని చెప్పేసి. సో నాట్ ఈవెన్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరాలో ఐ వాంటెడ్ టు చెక్ క్లారిటీ ఎలా ఉందని. అండ్ మనం కార్ ఇలా తెచ్చే లోపటే ఐ షో యూ వాట్ హ్యాపెండ్. అండ్ కార్ నడుపుకుంటూ వచ్చే గ్యాప్లో ఈ బంపర్ మళ్ళీ బయటకు వచ్చేసింది. సో దీని ఇష్యూ ఏంటంటే దీనికి ఈ స్క్రూస్ తోటి దీన్ని ఇక్కడ టైట్ చేశారు. సమ్ జుగాడ్ థింగ్ ఓన్లీ దే డిడ్, కానీ అది వచ్చేస్తా ఉంది. సో వీ హ్యావ్ టు గెట్ దిస్ థింగ్ చేంజ్డ్ ఆర్ బై న్యూ వన్. లేదంటే ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు అని కూడా చూడాలి. ఇది ఇట్లా ఉండట్లేదు, ఇంకా క్లిప్ ఆన్ అవ్వట్లేదు బేసిక్ గా చెప్పాలంటే. సో దిస్ ఈజ్ అవర్ వెంటో అప్డేట్ వీడియో. సో మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ ఏమైనా తీసుకునే ముందు జస్ట్ చెక్అవుట్ దిస్ వీడియో. ఐ వాంట్ టు మేక్ షూర్ యూ గైస్ నో ఆల్ ద స్టఫ్ విచ్ ఐ ఫేస్. సో దీనిలో ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, దీనిలో ఏమేమి అయింది అని చెప్పేసి వి విల్ టాక్ వైల్ రైడింగ్ ద కార్. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో గైస్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెంటో మీద అప్డేట్ ఇదైతే. అసలు చాలా రోజులు అయిపోయింది వెంటో అసలు ప్రాజెక్ట్ కార్ కింద తీసుకొని అసలు ఏం వీడియోస్ రాలేదు ఏంటి. అంతేకాదు నా వీడియోస్ కూడా చాలా డిలే అయిపోతున్నాయి ఈ మధ్య. ఐ నో అండ్ ఐఎమ్ రియల్లీ సారీ. చాలా వర్క్స్ అది ఇది ఉండే, ప్లస్ డిసెంబర్ మంత్ యాజ్ యూ గైస్ నో చాలా ఈవెంట్స్ నడుస్తున్నాయి, చాలా రైడ్స్ నడుస్తున్నాయి, చాలా జరుగుతుంది ఒకటేసారి. సో నాకు కొద్దిగా టైం తీసుకున్న కొన్ని చేపించేవి కొన్ని ఉండే అనమాట. అంతేకాదు మా పేరెంట్స్ రీసెంట్ గానే ఈ కార్ లో అయితే దే వెంట్ టు ట్రిప్. ఓకే, దెన్ దే ఫేస్డ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ అక్కడ. అదేందో నేను మీకు చెప్తాను. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ స్టఫ్ అయితే అయినాయి అనమాట ఈ కార్ తో కొన్ని నాకు. సో అందుకే దీన్ని ఎందుకు ప్రాజెక్ట్ వరకు ఏమైనా కాస్మెటిక్ చేంజెస్ లేదంటే ఎనీథింగ్ లైక్ దీన్ని ఏమైనా చేపిద్దామంటే కూడా ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎందుకు ఆగుతున్నానో ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ అయితే మేము ఈ కార్ కొన్నప్పుడు ఒకటి ఏమనుకున్నామంటే సెకండరీ కార్ కింద ఉంచుకున్నాము దీన్ని. అదే టైంలో ప్రాజెక్ట్ కార్ లా కూడా మనం చేసుకుందాం అనేసి డిసైడ్ అయింది అనమాట. మెయిన్ కార్ అయితే నెక్సాన్ ఈవీఏ, ఎనీ డే, దానిలో ఏం ఇష్యూస్ ఉండవు కాబట్టి. సో ఈ కార్ తీసుకున్నాక ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. ఫ్యూ ఇష్యూస్ ఉండే చిన్న చిన్నవి, అవి చేసేసుకోవడానికి అవన్నీ చేపించేద్దాం అనేసి వెళ్ళా. దెన్ ఏబిఎస్ లైట్ ఆన్ అయింది. ఓకే, ఏబిఎస్ లైట్ ఎందుకు ఆన్ అయిందిరా అని చెప్పేసి మళ్ళీ పోయి ఏబిఎస్ చేపిస్తే దెన్ ఏబిఎస్ సెన్సర్ ఇష్యూ ఉంటే దెన్ వి చేంజ్ ది ఏబిఎస్ సెన్సర్ అనమాట రేర్ వీల్. మళ్ళీ ఏబిఎస్ లైట్ ఆన్ అయింది. ఏం జరుగుతుందిరా అని చూస్తే మళ్ళీ అదే ఏబిఎస్ సెన్సర్ పాడైంది. అదేంది వేసినాం కదా కొత్తదే, మళ్ళీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సరే అనేసి నేను వేరే గరాజ్ కి షిఫ్ట్ చేశాను. కి అనిస్తే 2 సార్లు ఎందుకు సేమ్ ఇష్యూ ఒకటే గరాజ్ నుంచి వస్తుంది అనేసి నేను వేరే గరాజ్ షిఫ్ట్ చేయగానే అక్కడ ఏమైంది, సో దీనికి వెనకాల ఏదైతే వీల్ బేరింగ్ ఉంటుందో ఏబిఎస్ సెన్సర్ దగ్గర ఉండాల్సిన వీల్ బేరింగ్, జనరల్ గా వోక్స్ వ్యాగన్ లో అది తిరిగేటప్పుడు అది కనుక కొంచెం బోన్ అవుట్ అయినా ఏదో ఆ బేరింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే ఆ బేరింగ్ వెళ్ళేసి సెన్సర్ ని టచ్ చేస్తుంది అనమాట. సో సెన్సర్ ని టచ్ చేసి సెన్సర్ ఇరిగిపోతుంది. సో ఆ ఇష్యూ ఉండే. ఆ టైంలో ప్రాబ్లం ఏముండే అంటే నేను వన్స్ ఐ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ షామీర్పేట్. ఓకే, సడన్ గా సరే ఒక బస్సు చాలా స్లో వెళ్తున్నారు, ఓవర్టేక్ కొట్టేద్దాం రా అని చెప్పి అలా రైట్ కి వచ్చా. ఎవ్వరు లేడని చెప్పి ఇంకా టోటల్ రైట్ కి వచ్చేసరికి ఆటోడు ఎక్కడ నుంచో ర్యాండమ్ గా టర్న్ తీసుకొని ఎంటర్ అయ్యాడు. ఓ షిట్ అని చెప్పి నేను బ్రేక్ నొక్కి వెనకాలకి వెళ్ళిపోతాను. బ్రేక్ నొక్కితే నా రేర్ విల్ లాక్. లిటరలీ నా బండి ఆగట్లే, రేర్ వీల్ లాక్ అయిపోయింది. నా కార్ ఇలా ఉండాల్సిన కార్ ఇలా షిఫ్ట్ అవుతుంది, అర్థం లైక్ ఇట్లా డ్రిఫ్టింగ్ టైప్ ఇటు తిరిగిపోతుంది. అయిపోయింది. అంటే ఆబ్వియస్లీ నేను సేఫే ఉంటా, హై స్పీడ్స్ లో కాదు, గుడ్ 40 స్పీడ్స్ లోనే అయ్యింది అది. సో నేను సేఫే ఉంటా, కానీ స్టిల్ సమ్ క్రాష్ అయితే అయ్యేది కదా, నాకు ఆటోడుకు ఏదో అయ్యేది. అండ్ అది పక్కనే బస్. నాకు ఇట్లా మైండ్ కొద్ది నాకు ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఐ విల్ హ్యాండిల్ ఇట్, కానీ ఆ హ్యాండిలింగ్ టైంలో నాకు ఇట్లా మైండ్ వర్క్ వెళ్ళిపోయి హెడేక్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గా, బికాస్ చాలా ప్రెషర్ పడిపోతుంది ఒకటేసారి నాకు. లక్కీలీ హ్యాండిల్ అయిపోయింది. ఆటోడ్ హ్యాండిల్ చేసేసుకున్నాడు. తప్పు నాదే ఉండే, టు నాట్ ఓవర్టేక్ చేసేద్దాంలే, 2 లేన్ అది ఓవర్టేక్ చేద్దామని. తప్పైతే నాదే ఉండే. నేనైతే వాడికి సారీ చెప్పేసా. కానీ లైక్ నేనేం ఇట్లా రిస్కీ ఓవర్టేక్ చేయట్లేదు, బ్రేక్స్ వల్ల అది రిస్కీ ఓవర్టేక్ అయిపోయింది. సో బ్రేక్ లాక్ అయిపోయింది. నాకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయింది, ఇదేంద్రా ఇది అని చెప్పేసి వైల్ గోయింగ్ బ్యాక్ హోమ్ ఐ వాస్ టెస్టింగ్ ద కార్. బ్రేక్ ప్రెషర్ ఒక సపోజ్ 30% బ్రేక్ ప్రెషర్ పెడితే చాలా మంచిగా అవుతుంది. 30+ కి నేను ఇంకా కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే రేర్ లాక్. ఓకే, ఇదేదో పెద్ద ఇష్యూ లానే ఉంది, ఏమై ఉంటుంది అనేసి మళ్ళీ చెక్ చేస్తే వి థాట్ ఇట్ ఈస్ ది బ్రేక్ లైన్స్. ఓకే, సరేలే ఏదో బ్రేక్ లైన్స్ కదా, డ్రమ్ బ్రేక్స్. నాకు చాలా డౌట్ ఏముంటే డ్రమ్ బ్రేక్స్ అవి రస్ట్ కొట్టున్నాయి ఈ కార్ది. మోస్ట్ ప్రాబబ్లీ అది ఇరుక్కుంటుందేమో అన్న చిన్న డౌట్, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ కూడా క్లియర్ గా నీట్ గా పడట్లేదు. సో లెట్స్ సీ అదా అని చెప్పేసి దాని లైన్స్ మార్చాం, ఇంకా చేంజ్ అవ్వలేదు. లోపల సరే డ్రమ్స్ ఓపెన్ చేసి లోపల రస్టింగ్ గిస్టింగ్ అన్ని తీసేసి ఎవ్రీథింగ్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాం, స్టిల్ లాకప్ అవుతుంది. బ్రో వాట్ ఇస్
హ్యాపెనింగ్. చాలా రిస్కీ అనమాట. అదే టైంలో మా మమ్మీ వాళ్ళు దే వాంటెడ్ టు గో టు చెన్నై ట్రిప్. దే వాంటెడ్ మీ టు సార్ట్ దిస్ కార్ అవుట్. సరేలే విల్ సార్ట్ అవుట్ అని చెప్పి వెళ్ళి చూపిస్తే దేర్ వాజ్ అన్ ఏబిఎస్ మాడ్యూల్ ఇష్యూ. కార్లో ఏబిఎస్ లైట్ రాదు, కానీ ఏబిఎస్ మాడ్యూల్లో లైన్స్ కానీ ఆ మాడ్యూల్ మొత్తం ఏదైతే పంప్ చేస్తుందో ఏబిఎస్ బ్రేక్ ఫ్లూయిడ్ అది ఇష్యూ ఉండే. దాని వల్ల నా రేర్ లాక్ అయిపోతూ కూర్చుండే. ఓహో ఇదా అని చెప్పి ఇష్యూ 23,000 25,000 పడి దాన్ని రిపేర్ చేయించేసా. దాని తర్వాత నుంచి బ్రేక్స్ ఆర్ ఫెంటాస్టిక్, కొడితే అక్కడక్కడ అవుతుంది. చలో బ్రేక్స్ అయిపోయింది కదా అనుకున్నా, కానీ బ్రేక్స్ కంటే ముందు ఒకటి ఉంది, ఫర్గాట్ టు టెల్ యూ. సో దీని ఏదో ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్నిటిని ఒక దగ్గరికి వెళ్ళి సమ్ రీడింగ్ ఏదో ఉంటుంది, ఒక పెద్ద మాడ్యూల్ ఉంటుంది అంటే ఐ డోంట్ నో అబౌట్ దట్. ఆ మాడ్యూల్ ఏమైందంటే ఆ మాడ్యూల్ ఇష్యూ వచ్చింది. దాని వల్ల ద కార్ వాజ్ నాట్ పాసింగ్ అబౌట్ 2000 RPM, ఫుల్ లాక్. ఇదేంది ఇది కొత్తగా అని చెప్పేసి సరేలే అదేందో చూపిస్తే అది ఇష్యూ ఉండే అంట. అది చేంజ్ చేసేటప్పుడు ఇంకొకటి ఏమైంది, అది చేంజ్ చేసేటప్పుడు దీని డ్రైవ్ షాఫ్ట్స్ కూడా పాడైపోయి ఉండే, ఫుల్ ఓన్ అవుట్ అయిపోయి ఉండే. లెట్ ఇట్ గో. డ్రైవ్ షాఫ్ట్స్ కూడా చేయించేసాం. డ్రైవ్ షాఫ్ట్స్ అయిపోయింది, ఆ మాడ్యూల్ థింగ్ ఏదైతే ఉందో అది కూడా అయిపోయింది, ద రేర్ బ్రేక్స్ థింగ్ అయిపోయింది. ఆ మాడ్యూల్ కాస్ట్ వచ్చేసి 35,000 పడ్డది. ఓకే 35,000 కదా, డ్రైవ్ షాఫ్ట్స్ అన్ని కలిపి 35,000 అయింది బిల్. సో 35,000 ఇది ఒక 25,000 చాలా క్రేజీ బడ్జెట్ కి వెళ్ళింది కార్ కాస్ట్. కొన్నప్పటి నుంచి ఇవి చేయించుకునేసరికి లైక్ మంచి బడ్జెటే పడ్డది. సరేలే ఓకే అన్ని బాగానే ఉన్నాయి కదా. లక్కీలీ దిస్ కార్ హ్యాస్ వెరీ బ్యూటిఫుల్ ఇంజన్. 20 to 23 మైలేజ్ ఇస్తుంది హైవేస్ పైన. అండ్ పికప్ ఇస్ లైక్ మ్యాడ్. నాకు ఎలక్ట్రిక్ కార్ నడిపినాక కూడా ఒక కార్లో పికప్ నచ్చుతుంది అంటే దట్ ఈస్ దిస్ కార్. లైక్ ఈ రేంజ్ లో లైక్ పికప్ ఇస్ తో మ్యాడ్. సో పికప్ మ్యాటర్ లో కూడా నాకు పెద్దగా లొల్లి లేదు, అండ్ మైలేజ్ మ్యాటర్ లో ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకొక ఇష్యూ స్టార్ట్ అయింది. సౌండ్ పెట్టుకుంటే మ్యూజిక్ ఒక స్పీకర్ నుంచి సౌండ్ రావట్లేదు. నేను ఏదైతే గరాజ్ కి ఇచ్చానో ఏది సెకండ్ టైం ఏబిఎస్ వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూ అయిందా అని అన్న కాల్ చేసా. లేదు మేము అవంతా ఓపెన్ చేయం కదా. ఆ అన్న చాలా ట్రస్టెడ్. నాకు అన్న రాయల్ అన్న వాళ్ళ కార్ అందరి కార్ అక్కడ ఇస్తారు. సో రాయల్ అన్న నాకు సజెస్ట్ చేశాడు. తను వోక్స్ వ్యాగన్ లో పనిచేసేవాడు. హీస్ బిన్ వర్కింగ్ ఆన్ వోక్స్ వ్యాగన్ కార్ సిన్స్ ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు. సరేలే ఈ అన్న దగ్గర ఏమైనా వర్కర్స్ ఏమైనా చేశారా అన్న అడిగినా లేదు అట్లేం లేదు అన్నాడు. తర్వాత నడిపిన ఫ్యూ డేస్ కి మళ్ళీ స్పీకర్ ఆన్ అయింది. ఇంద్రా స్పీకర్ ఆన్ అయింది, రైట్ స్పీకర్. అరే ఏం జరుగుతుందిరా నాకు అర్థం కాలే. లెఫ్ట్ పోతే రైట్ పోతుంది, రైట్ పోతే లెఫ్ట్ పోతుంది. సరేలే అని చూస్తే దాని ఏదైతే క్లిప్స్ ఉంటాయి కదా మన స్పీకర్ క్లిప్స్ అవి లూజ్ అయిపోయినాయి. ఓకే సరేలే అదా ఓకే చిల్ స్పీకర్స్ మార్చక్కర్లేదు అని చెప్పేసి అది హాట్ అయిపోయింది. సో స్పీకర్స్ ఆర్ రన్నింగ్ ఫైన్, ఏసీ ఎవ్రీథింగ్ ఇంజన్ వగేరా ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. సో అది ప్రాబ్లం లేదు. దెన్ ద మెయిన్ డే కమ్స్. మా డాడీ వాళ్ళు దీన్ని చెన్నైకి తీసుకెళ్లారు ట్రిప్ కోసం. ఓకే అన్ని ఇష్యూస్ సార్ట్ అయిపోయినాయి, ఏం లేవు కదా, చలో అని బయలుదేరారు. వెళ్ళారు ఒక 200 kilometers ఏమో వెళ్ళారు. దాని తర్వాత జర్ర సౌండ్ వచ్చేస్తుంది కార్ లో. ఫుల్ ఇట్లా ఏదో సమ్ మెటల్ ప్లేట్స్ గీక్స్ చేసుకుంటున్న సౌండ్ స్టార్ట్ అయింది. ఆ డాడీ నాకు కాల్ చేసి ఇది వస్తుందంటే సరే పక్కగా అయిపోయింది చూడండి ఏంది ఆ సీన్ అన్ని చూస్తే కింద ఏమైనా గీక్ కుట్టుందో ఏదో ఉండిపోయిందో ఏదో అనుకున్నా. చూస్తే రేర్ వీల్ కి మొత్తం బ్లాక్ కలర్ పొడి పడుతుంది రేర్ వీల్ లోపల. సో విచ్ మీన్స్ వి అండర్స్టూడ్ ద పాయింట్ కి దేర్ ఇస్ సంథింగ్ ఇష్యూ విత్ ద డ్రమ్స్. ఓకే నియరెస్ట్ గరాజ్ ఏదైతే ఉందో ఆ గరాజ్ కి వెళ్ళండి, గెట్ దట్ థింగ్ సార్టెడ్ అని నేను నాకు చాలా ఇట్లా కంగారు ఎక్కువ అయిపోయింది ఇంకా. బికాస్ పేరెంట్స్ రోడ్ ట్రిప్ కి వెళ్ళారు అండ్ కార్ లో బ్రేక్స్ అలా ఇష్యూ వస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఆల్ అదర్ ఇష్యూస్ దిస్ కార్ మైట్ కమ్ అప్ విత్. అంతా సేఫా కాదా చాలా టెన్షన్ ఉండే. నేనేమో నాకు తెలిసిన గరాజ్ అన్న కాల్ చేసి అన్నకి చెప్తుంటే అన్న డోంట్ వరీ అది అంత ఇష్యూ కాదు మీరు కంగారు పడకండి అది అని చెప్పి నియరెస్ట్ గరాజ్కి వెళ్ళి చూస్తే రేర్ డ్రమ్స్ లోపల ఉన్న స్ప్రింగ్స్ అంతా ఎక్స్పాండ్ పోయినాయి. సో డ్రమ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఓకే సరేలే పోయింది కదా అని అది చేయించేటప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే హ్యాండ్ బ్రేక్ ఏదైతే లాగుతామో దానికి ఒక రివెట్ ఉంటుంది రేర్ డ్రమ్స్ లో. రివెట్ స్క్రూనే లేదు, లైక్ విరిగి ఆ పార్ట్స్ లోపల పడతాయి కదా, అసలు ఆ రివెట్ స్క్రూ లేదు హ్యాండ్ బ్రేక్ ది. ఇన్ని డేస్ అది హ్యాండ్ బ్రేక్ ఎట్లా పని చేసిందో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హ్యాండ్ బ్రేక్ లాగా బట్ ద కార్ ఇస్ స్టిల్ గోయింగ్. సో బేసిక్గా చెప్పాలంటే దిస్ కార్ డజంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్ బ్రేక్ రైట్ నౌ. ఓకే దానిదైతే అది కూడా ఓఎం వోక్స్ వ్యాగన్ నుంచి ఆల్ ద పార్ట్స్ ఆర్ ఆల్రెడీ హియర్ ఇన్ హైదరాబాద్. సో ఈ కార్ ఆల్రెడీ చెన్నైకి వెళ్ళేసి వచ్చేసింది. సో అది కూడా సార్ట్ అయిపోతుంది. బట్ యా ఆ భయం ఉంటుంది కదా. సో రేర్ బ్రేక్ ది అది అయ్యిందా స్టార్ట్ అయిన 200 kilometers కి అది అయింది. బట్ స్టిల్ మా పేరెంట్స్ అయితే వెళ్ళారు వితౌట్ హ్యాండ్ బ్రేక్. సో ఫస్ట్ గేర్ లో పెట్టి ఎక్కడ నాగినప్పుడు కార్ ని ఫస్ట్ గేర్ లో పెట్టి ఆపారు అనమాట. సరే వెళ్తున్నారు తర్వాత ఎక్కడ నాగి తిందామని ఆగు చూస్తే దాని ఫ్రంట్ బంపర్ గ్రిల్ ఓపెన్ అయిపోయింది. ఫ్రంట్ బంపర్ గ్రిల్ లేని మా డాడీని కూడా అడిగినా నువ్వు గుద్దావా అన్న. లేదు అన్నాడు. ఏదైనా గుంట సంథింగ్ రాక్ ఏదైనా అవ్వచ్చు కదా కామన్ థింగ్. లేదు అన్నాడు. ఓకే నేను మా గరాజ్ అన్న కాల్ చేస్తే అది నాకు తెలిసి బంపర్ గ్రిల్ అయి ఉండదు, ఇట్ మైట్ బి సంథింగ్ ఫ్రమ్ ది కింద స్కిడ్ ప్లేట్స్. వోక్స్ వ్యాగన్ లో చాలా ఈజీగా బ్రేక్ అయితే ఏమైనా స్పీడ్ బ్రేకర్ ఏమైనా అదే అయి ఉంటుందిలే కంగారు లేదు అన్నాడు. నేను అదే అనుకున్న తర్వాత మా డాడీ చెన్నై నుంచి రాగానే బంపర్ నుంచి ఇట్లా లైట్ ది బయటకు వచ్చింది, ఆ గ్రిల్ ఇట్లా బయటికి వెళ్ళాడింది. ఇదేంది ఇది అని చెప్పి చూస్తే ఈ కార్ కి ఆ బంపర్ క్లిప్స్ ఏదైతే ఉంటాయో క్లిప్స్ పోయినాయి. క్లిప్స్ బదులు వీళ్ళు ఏం చేశారంటే ఆ స్క్రూస్ పెట్టారనమాట.
సో బంపర్ కి స్క్రూస్ పెట్టి టైట్ చేశారు జుగాడ్ లాగా, విచ్ ఇస్ ఫైన్. కానీ ఆ స్క్రూస్ ఏమైంది, పెద్ద హోల్ లో చిన్న స్క్రూస్ ఫిట్ అయ్యేసరికి స్క్రూస్ ఉన్నా కానీ బంపర్ గ్రిల్ బయటకు వచ్చేసింది. సో దట్స్ వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ సార్టెడ్. అది కూడా సార్ట్ అయిపోతుంది. సో తీసుకున్నప్పటి నుంచి ఇలా వన్ బై వన్ ఊపిరి తీసుకున్న టైం అట్లా కార్ని చేపించామా, సరే రిపేర్ అయిపోయింది కానీ నడుపుకుందాం అనే టైంలో కొత్తగా ఇట్లా టింగ్ ఆన్ అయింది. సో అవన్నీ చేయించేసాం. లక్కీలీ ద ఇంజన్ ఈస్ ఫైన్. సో అంత ఇంజన్ దాకా వెళ్ళాల్సిన అవసరం రావట్లేదు. ఆల్ దీస్ వేర్ అండ్ టైర్ పార్ట్స్ ఆర్ లిటరలీ గాన్. ఇట్స్ అ 13 years old కార్. వాట్ ఎల్స్ క్యాన్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్? బట్ స్టిల్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇవన్నీ. నాకు తెలిసిన 13 years old కార్స్ లో కూడా ఇన్ని ఇష్యూస్ అయితే రాలేకుండే. మా ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దానికంటే ఓల్డర్ కార్స్ ఉన్న రిలేటివ్స్ ఉన్నారు. నేనైతే ఇప్పుడు లైక్ ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసింది చూడలేదు. బట్ యా, వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ సార్టెడ్ నౌ అండ్ ద కార్ యాక్చువల్లీ స్టిల్ పుల్స్ ఫ్రీకింగ్ మిసైల్. అండ్ మీకు దీని పుల్ కూడా చూపించేస్తా. సరే ఇవన్నీ అయిపోయినాయి కదా, ఫస్ట్ ఇవన్నీ చేయించాక దెన్ విల్ గెట్ ఆన్ టు ఆల్ ద మోడ్స్ ఆర్ ఏమైనా చేపియాలంటే అవి. సో ఇప్పటికైతే దీస్ ఆర్ ద థింగ్స్ ఈ కార్ లో ఉన్న ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్. దట్స్ వై ఈ కార్ గురించి మీకు అప్డేట్ రాలేదు, ఏం రాలేదు. అండ్ ఇంకోటి, మన బ్లాగ్స్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో డిలే అయినవి కూడా ఇది సెట్ చేస్తున్నాము. అదే టైంలో నా వేరే కార్ సర్వీస్కి వచ్చేసింది. Now our Xpulse is also in our service due. అసలు ఇట్లా ఇప్పుడు లిటరలీ మా ఇంట్లో ఉన్న ప్రతి వెహికల్ ఇస్ ఇన్ సర్వీస్ టైం, GSX తప్ప ప్రతి వెహికల్ ఇస్ ఇన్ సర్వీస్ టైం. సో ప్రతి ఒక్క దాన్ని తీసుకొని వెళ్ళేసి ఇచ్చి చేయాలి. అండ్ GSX కూడా దేర్ ఆర్ న్యూ పార్ట్స్ విచ్ ఐ హ్యావ్ టు ఫిట్ ఇన్. సో GSX కూడా అది కూడా త్వరలో చేయించుకోవాలి. ఇంజన్ కేసింగ్ వచ్చేసింది, ఫేరింగ్ బోల్ట్స్ వచ్చేసాయి. ఆల్ ఆఫ్ దోస్ ఆర్ న్యూ స్టఫ్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ అవర్ GSX. సో గైస్, ఇన్ కేస్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు గెట్ ఎ సెకండ్ హ్యాండ్ కార్, వాట్ ఆల్ యూ షుడ్ చెక్ అనేసి ఐ విల్ టెల్. ఫస్ట్ థింగ్, అఫ్ కోర్స్ కార్ ఎక్స్టీరియర్ అంతా చెక్ చేయండి. లైక్ దేర్ ఎనీ లీక్స్ ఆర్ ఏమైనా అంతా బాగానే ఉందా, సస్పెన్షన్ హైట్ అంతా చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గానే ఉందా, ఆల్ఐస్ మీద ఏమైనా స్క్రాచెస్ గానీ చిప్ ఆఫ్స్ గానీ ఉందా, సో ఎక్స్టర్నల్ గా పెయింట్ గానీ క్రాష్ ఏమైనా అయినట్టు అనిపిస్తుందా, ఎక్కడైనా రీపెయింట్ అయినట్టు అనిపిస్తుందా, లైక్ ప్రతిది ప్యానెల్స్ అన్ని కూడా కరెక్ట్ గా దానికి గ్యాపింగ్ కరెక్ట్ గానే ఉందా, లేదంటే యాక్సిడెంట్ వెహికల్ కి అన్ని తీసి కొత్తగా వేసారా, లైక్ ఆల్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ గా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఓపెన్ యువర్ కార్ హుడ్. ఓపెన్ చేసాక ఇంజన్ పైన ఏదైతే కేసింగ్ ఉంటుందో కవర్, ఆ కవర్ ని ఓపెన్ చేయండి. అది జస్ట్ దాని మీద పెడతారు, చిన్న చిన్న రబ్బర్ హోజెస్ ఉంటాయి, ఇట్స్ నాట్ ఈవెన్ బోల్టెడ్. సో అది తీయండి. తీసాక మీకు ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఉంటాయి దానిపైన. చెక్ ఎనీ ఇంజెక్టర్ నుంచి ఏమైనా లీకేజ్ ఉందా, దాంతో పాటు ఆ ఇంజన్ మీద అంతా బాగానే ఉందా. ఇంజన్ ఓపెన్ చేసాక టర్న్ ఆన్ ద కార్ అండ్ ఇంజన్ సౌండ్ వినండి. లైక్ హౌ ఈజ్ ఇట్ సౌండింగ్, ఏమైనా ట్రాక్టర్ లాంటిది ఏమైనా సౌండ్లు వస్తుందా, ఇంజన్లో ఏమైనా నాయిస్ ఉంది, ఏదైనా కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది సమ్ మెటల్ పార్ట్స్ ది. చెక్ ఆల్ దాట్. అవంతా ఏం లేదు, లీకేజ్ ఏం లేదు, అవంతా ఏం లేదు అంటే హుడ్ క్లోజ్ చేసాక జస్ట్ డ్రైవ్ ద కార్. కార్ నడిపేటప్పుడు చెక్, మీకు ఇట్లా ఏమైనా గుంటల్లో వెళ్ళినప్పుడు ఏమైనా డబ్ డబ్ అని సౌండ్లు వస్తుందా. సో అలాంటిది ఉన్నప్పుడు సౌండ్ దేర్ మైట్ బి డ్రైవ్ షాఫ్ట్ ఇష్యూ ఉండే నాకు. సో నేను టోటల్ రైట్ కార్ తిప్పినప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే చక్ 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 అని ఇట్లా సంథింగ్ గీసుకునే సౌండ్ వచ్చేసేది. సో నా 2 డ్రైవ్ షాఫ్ట్స్ పాడై ఉండే. సో దట్ థింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో దాని తర్వాత మీరు గుంటల్లో వెళ్ళేటప్పుడు మీకు స్టీరింగ్ ర్యాక్ సౌండ్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టీరింగ్ ర్యాక్ పాడే ఇష్యూస్ చాలా ఎక్కువ మన ఇండియన్ రోడ్స్ వల్ల. మన చాలా కార్స్ కి స్టీరింగ్ ర్యాక్స్ పాడైపోయి ఉంటుంది. చెక్ దాట్. దాని తర్వాత గుంటల్లో మీకు గట్టి సౌండ్ వస్తున్నా, దేర్ మైట్ బి ఇష్యూ విత్ యువర్ సస్పెన్షన్ ఆర్ లింక్ రాడ్స్, లేదంటే స్టీరింగ్ ర్యాక్. సో ఆల్ ఆఫ్ దిస్ మీరు ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. నన్ను అడిగితే మీకు తెలిసిన ఎవరైనా గరాజ్ వాళ్ళు ఉన్నారు అంటే, లేదు అంటే కార్స్ 24 or సంథింగ్ దే ఆఫర్ యూ మెకానిక్స్ టు చెక్ యువర్ కార్. వాళ్ళని తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఒక 1 hour ఇన్స్పెక్షన్ ఏమో చేస్తారు. ఎవ్రీథింగ్ పెయింట్ క్వాలిటీ నుంచి ప్రతిదీ చెక్ చేసి దే లెట్ యూ గైస్ నో. లేదంటే మీరు ఒక ఓబిడి పోర్ట్ మీ ఎవరైనా మెకానిక్ అడిగి వాడిని తీసుకుపోయి ఓబిడి కనెక్ట్ చేసుకోండి. ఓబిడి కనెక్ట్ చేసుకున్నాక చెక్ ది కోడ్స్, ఏమైనా కోడ్స్ ఉన్నాయా కార్ లో. ఎందుకంటే మీకు అమ్మే ముందు చాలా మంది కోడ్స్ క్లియర్ చేసి కొట్టినప్పుడు కూడా మీకు డాష్ బోర్డ్ పైన లైట్స్ చూపించదు. సో జస్ట్ ఇన్ కేస్ చెక్ ద కోడ్స్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా పెండింగ్ కోడ్స్ ఉందా అని చెప్పేసి చెక్ దట్. దాంతో పాటు నెక్స్ట్ థింగ్, టర్న్ ఆన్ యువర్ ఏసీ ఎలా పనిచేస్తుంది, ఎంత ఇన్స్టెంట్ గా కార్ ని కూల్ చేస్తుంది అని చెప్పి కూడా చెక్ చేసుకోండి. చెక్ యువర్ దాని ఏమంటారు సీట్ బెల్ట్స్, వెనకాలకి వెళ్తుందా వెళ్ళట్లేదా. అండ్ మిర్రర్ బటన్స్, ప్రతి మిర్రర్ బటన్ పనిచేస్తుందా, నొక్కితే మిర్రర్స్ కిందకి వెళ్తుందా వెళ్తలేదా, ఆల్ దట్. అండ్ మీకు ఇక్కడ ఏదైతే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో దానిలో ప్రతి బటన్ పనిచేస్తుందా, అండ్ స్పీకర్స్ అన్ని స్పీకర్స్ పనిచేస్తుందా అని చెక్ చేసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ స్టఫ్. ఇంటర్నల్ గా ఇంజన్ అవన్నీ మనకు తెలీదు, అది మెకానిక్ ని తీసుకెళ్ళినా కూడా వాడు చెప్పలేడు. బికాస్ అది ఓవరాల్ ఆఫ్టర్ రన్నింగ్ మీకు తెలుస్తుంది. సడన్ గా ఏమైనా ఇష్యూ వచ్చినా ఇంటర్నల్ గా ఇంజన్ లో అదే తెలుస్తుంది. ఇంకొకటి బ్రేక్, మీరు ఒక 40 స్పీడ్ లో కార్ ని తీసుకొని వెళ్ళి లైక్ స్లామ్ ద బ్రేక్స్, ఇట్లా కొట్టేయండి. ప్యానిక్ బ్రేక్ చేసినప్పుడు ఇలా కొడతామో దాన్ని అలా కొట్టేయండి.
చెక్ ఇఫ్ ద వీల్స్ ఆర్ లాకింగ్ ఆర్ నాట్. ఎందుకంటే అలా వీల్స్ లాక్ అయిందంటే దేర్ మైట్ బి ఇష్యూ విత్ యువర్ బ్రేక్ లైనర్స్ ఆర్ బ్రేక్ ఫ్లూయిడ్ కూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే దేర్ మైట్ బి ఇష్యూ విత్ ది ABS కంట్రోల్ మాడ్యూల్ ఐ హ్యాడ్. సో అవన్నీ మళ్ళీ మీకు చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది మీ కార్ కొన్నాక. సో సెకండ్ హ్యాండ్ కార్స్ లో చాలా జుగాడ్స్ చేసి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే జెన్యున్ గానే ఓనర్స్ కి తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ ఉందని వాళ్ళకి తెలియకుండా అమ్మేటోళ్ళు ఉంటారు. కొందరు ఈ ప్రాబ్లమ్స్ అని ఉండే నా వల్లగా చేయించుకోలేనని చెప్పేసి అమ్మేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ దీస్ వెహికల్స్ ఫర్ ది బెస్ట్ ప్రైస్, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ నేను కూడా అంత ప్రాపర్ గా చెక్ చేసుకోలేదు, బికాస్ ఐ గాట్ టు నో ఆల్ ఆఫ్ దిస్. ఐఎమ్ షేరింగ్ ఇట్ సో దట్ నెక్స్ట్ టైం నేను ఏమైనా ఇలాంటివి తీసుకుంటున్నాను అంటే మాత్రం A to Z నేను ఎవ్రీ ఇంచ్ చెక్ చేసుకుంటాను. మీరు కొన్నాక అసలు రిగ్రెట్ అవ్వని కార్ ఏదైతే ఉంటుందో దాన్నే చూస్ చేసుకొని తీసుకోండి. లేదు అంటే మాత్రం ప్రతిది ఒక తర్వాత ఒక ఇష్యూ వస్తూ ఉంటే యువర్ బ్రెయిన్ విల్ ఆల్సో లైక్ లిటరల్లీ షట్ డౌన్. దాంతో పాటు మీ పాకెట్ నుంచి కూడా మనీ వెళ్తూనే ఉంటుంది. మెయిన్ అయితే దీస్ ఆర్ ది ఫ్యూ పాయింట్స్ విచ్ ఐ టోల్డ్ యూ గైస్ కెన్ చెక్. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు వాట్ ఆల్ యూ షుడ్ చెక్ అనేసి నేను ఏమైనా మిస్ చేసి ఉంటే పాయింట్ కింద కామెంట్ డౌన్ చేయండి. అన్న ఇది మిస్ అయింది, ఇది కూడా చెక్ చేసుకోమను అని చెప్పి. సో దట్ కింద ఎవరైతే కామెంట్స్ చూస్తున్నాడో సో వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా కి నెక్స్ట్ టైం నేను కార్ తీసుకున్నప్పుడు ఏమేమి పాయింట్స్ చెక్ చేసుకోవాలని. సో అకార్డింగ్ టు ఆల్ దట్ యూ గైస్ డిసైడ్ వాట్ కార్ యూ షుడ్ బై. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. It's about spreading the love and the